వెల్కమ్ టు టీసాట్. దిస్ ఇస్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం డిసెంబర్ 2025 సంబంధించినటువంటి నేషనల్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో దీనిలో మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఉన్నటువంటి ఒక అంశం రాష్ట్ర ప్రేరణ స్థల్ అనేటువంటి అంశం న్యూస్లో ఉంది. దానికి గల కారణం ఏంటి అంటే మనం డిసెంబర్ 25న స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుతూ ఉంటాం. సో ఆ రోజున పురస్కరించుకొని ఆ రోజున గుడ్ గవర్నెన్స్ డేగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నాం. దీన్ని సుపరిపాలన దినోత్సవంగా నిర్వహిస్తూ ఉన్నాం. మరి దినోత్సవాన్ని పురస్కరించుకొని అటల్ బిహారీ వాజ్పేయి గారికి సంబంధించినటువంటి వారి యొక్క గుర్తుగా రాష్ట్ర ప్రేరణ స్థల్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ఖర్చు కూడా దాదాపు ఒక 230 crores మేర ఈ యొక్క బడ్జెట్తో ఈ యొక్క రాష్ట్ర ప్రేరణ స్థలని నిర్మించడం జరిగింది. సో ఇది ఏ ప్రదేశంలో నిర్మించారు అంటే లక్నో అనేటువంటి ఒక నగరం ఏదైతే ఉందో, యూపీలో ఉన్నటువంటి నగరం ఏదైతే ఉందో, సో అక్కడ ఈ యొక్క రాష్ట్ర ప్రేరణ స్థల్ని నిర్మించారు. మరి అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే రాష్ట్ర ప్రేరణ స్థల్ అనేటువంటిది ఎవరికి గురించి నిర్మించారు, ఎవరికి సంబంధించినటువంటిది నిర్మాణ అనేటువంటి అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారికి సంబంధించినటువంటి అంశం. వీరు గతంలో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకు కూడా విధులను నిర్వహించి ఉన్నారు. దానితో పాటు వీరు అనేక సంస్కరణలు కూడా తీసుకొచ్చి ఉన్నారు. దాంతోపాటు ఏ నగరంలో అన్నప్పుడు లక్నో నగరంలో నిర్మించడం జరిగింది. మరి ఇట్లాంటివి చూసుకుంటే భారతదేశంలో ఇట్లాంటి స్థలాలు మనకి చాలా ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అంటే ఇటీవల ఆవిష్కరణలు విగ్రహాల పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లో ఈ యొక్క సెక్రటరీ దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. దానితో పాటు తెలంగాణలోని ముచ్చింతల్ అనేటువంటి ప్రాంతం దగ్గర శ్రీ రామానుజం చార్యులు గారి యొక్క విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. దానినే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేటువంటి పేరుతో కూడా మనం పిలుస్తూ ఉన్నాం. ఇటీవల న్యూస్లో ఉన్నటువంటి అంశాలు. దానితో పాటు గతంలో మనం చూసుకున్నట్లయితే శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహాన్ని కూడా మనకి సర్దార్ సరోవర్ డ్యామ్ అని ఉంటుంది, నర్మదా నది ఉంటుంది, ఆ నది ఒడ్డున నిర్మించడం జరిగింది. సో ఇట్లా అనేక విగ్రహాలను నిర్మించడం జరిగింది మన భారతదేశంలో. ఇవి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలుగా మనం చెప్పొచ్చు. ఇంకొక అంశం న్యూస్లో ఉన్నటువంటి అంశం, సో ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వీరు ఒక భారీ రాకెట్ని కక్షలోకి పంపించారు. మరి పంపించినటువంటి రాకెట్ ఏదైతే ఉందో దాని పేరు ఏంటి అంటే దాని పేరు వచ్చేసి బ్లూ బర్డ్. ద నేమ్ ఆఫ్ ద శాటిలైట్ ఆర్ రాకెట్ ఇస్ నోన్ యాజ్ బ్లూ బర్డ్ శాటిలైట్ అంటాం. సో బ్లూ బర్డ్ శాటిలైట్ ఉపగ్రహంగా పిలుస్తూ ఉంటాం. అయితే దీనిని బాహుబలి రాకెట్గా కూడా పిలుస్తూ ఉన్నాం. అంటే బాహుబలి రాకెట్ అంటాం. ఎందుకు బ్లూ బర్డ్ శాటిలైట్ని మన బాహుబలి రాకెట్గా పిలుస్తున్నామంటే దానికి గల కారణం ఏంటి అంటే ఇది చాలా బరువుని తీసుకెళ్ళినటువంటి శాటిలైట్గా మనం చెప్పుకోవచ్చు అండి. ఉపగ్రహం అనేటువంటిది చాలా బరువుతో కూడినటువంటిది. చాలా బరువుని ఈ యొక్క రాకెట్ ద్వారా కక్షలోకి పంపించడం జరిగింది. అది విజయవంతమైంది కాబట్టి సో ఇప్పటి వరకు మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏవైతే ఈ రాకెట్స్ని పంపించి ఉన్నారో దానిలో అతిపెద్ద బరువుని తీసుకెళ్ళినటువంటి రాకెట్గా ఈ యొక్క బ్లూ బర్డ్ శాటిలైట్ కానీ లేదంటే ఈ యొక్క బాహుబలి రాకెట్ అనేటువంటిది వార్తల్లో నిలిచింది. అయితే మరి ఈ యొక్క బాహుబలి రాకెట్ని తీసుకెళ్ళినటువంటి వెహికల్ ఏదైతే ఉందో దాని పేరు వచ్చేసి LVM-3 అని పిలుస్తూ ఉంటాం. మరి ఇది విజయవంతమైంది కాబట్టి ఇక భవిష్యత్తులో మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు గగనయాన్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేయడానికి కూడా పాసిబిలిటీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో గగనయాన్ అనేటువంటి ప్రాజెక్ట్ సో మన వాళ్ళు లాంచ్ చేయబోతూ ఉన్నారు. మరి గగనయాన్ ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది అంటే లేదా ఇక వ్యామోగములను అంటే వారిని ఆస్ట్రోనట్స్ అని అంటాం. ఈ ఆస్ట్రోనట్స్ని లోయర్ అర్త్ ఆర్బిట్లోకి తీసుకువెళ్ళి అక్కడనే ఉన్నటువంటి ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడికి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం అదే గగనయాన్ అనేటువంటిది. సో కాబట్టి ఈ గగనయాన్ అనేటువంటి ప్రాజెక్ట్ కూడా మనం ఈజీగా సక్సెస్ అవ్వడానికి కూడా ఈ యొక్క మనకు ఏదైతే ఈ బ్లూ బర్డ్ శాటిలైట్ లాంచ్ చేశారో అది కూడా దోహదపడుతుంది అనేటువంటి అంశాన్ని మనం చెప్పొచ్చు. ఇంకా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్తే దీనికి ఇప్పుడు ప్రెసిడెంట్ ఇస్రోకి చైర్మన్ వి నారాయణ గారు చైర్మన్గా ఉన్నారు. దానితో పాటు మనం చూసుకుంటే ఈ యొక్క ఏదైతే మనకి ఈ బాహుబలి రాకెట్ ద్వారా తీసుకెళ్ళినటువంటి
ఈ వ్యవస్థ ఏదైతే ఉందో సో దీన్ని డెవలప్ చేయడానికి కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినటువంటి ఈ యొక్క ఏఎస్టీ స్పేస్ మొబైల్ వారు సహకారం అందించడం జరిగింది. సో దాంతోపాటు ఫైనల్గా ఈ శాటిలైట్ ఏదైతే ఉందో సో దీన్ని లోయర్ అర్త్ ఆర్బిట్లో ప్లేస్ చేయడం జరిగింది. మరి అంటే లోయర్ అర్త్ ఆర్బిట్ అంటే ఇంకేమైనా అర్త్ ఆర్బిట్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. సో వీ హ్యావ్ ఈ ఆర్బిట్స్ అనేటువంటివి, కక్షలు అనేటువంటివి ప్రధానంగా మనం చూసుకుంటే ఒకటి లోయర్ అర్త్ ఆర్బిట్ అంటాం, 2 మిడిల్ అర్త్ ఆర్బిట్ అంటాం, 3 జియో స్టేషనరీ అర్త్ ఆర్బిట్ అని పిలుస్తూ ఉంటాం. సో లోయర్ అర్త్ ఆర్బిట్ అన్నప్పుడు ఏంటి అంటే ఏదైనా ఒక రాకెట్ని కనుక దాదాపు ఒక 160 కిలోమీటర్స్ నుంచి 2000 కిలోమీటర్స్ మధ్య ఈ యొక్క రాకెట్ని ప్లేస్ చేస్తే దాన్ని లోయర్ అర్త్ ఆర్బిట్ అని పిలుస్తూ ఉంటాం. సో లోయర్ అర్త్ ఆర్బిట్ అంటే ఆ డిస్టెన్స్ అంటే పైనుంచి ఆకాశంలో 160 కిలోమీటర్ల నుంచి 2000 కిలోమీటర్ల మధ్య ఉంటే దాన్ని లోయర్ అర్త్ ఆర్బిట్ అంటాం. సో అక్కడ పెట్టేటువంటి శాటిలైట్స్ను లో అర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ అని పిలుస్తూ ఉంటాం. ఇంకా ఫర్దర్గా 2000 నుంచి పైన దాదాపు ఒక 35,786 కిలోమీటర్ల మధ్య కనుక శాటిలైట్స్ని పెడితే ఆ పెట్టేటువంటి కక్ష ఏదైతే ఉందో దాన్ని మిడిల్ అర్త్ ఆర్బిట్ అని పిలుస్తూ ఉంటాం. ఇంకొకటి మూడవది జియో స్టేషనరీ అర్త్ ఆర్బిట్ అని పిలుస్తూ ఉంటాం. ఇది దాదాపు మనం చూసుకుంటే భూమి నుంచి ఎత్తు అంటే ఆల్టిట్యూడ్ అంటాం 35,786 కిలోమీటర్స్ ఉంటుంది. సో 35,786 కిలోమీటర్ల మేర ఎత్తులో ఉంటుంది. మరి దీన్ని ఈ ఎత్తులో కనుక శాటిలైట్స్ పెడితే దాన్ని ఏమంటాం, ఆ పెట్టిన తర్వాత అవి ఆ శాటిలైట్స్ భూమి చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తే ఆ యొక్క ఆర్బిట్ని ఏమంటామంటే జియో స్టేషనరీ అర్త్ ఆర్బిట్ అంటాం. మరి జియో స్టేషనరీ అర్త్ ఆర్బిట్ అని ఎందుకు పిలుస్తున్నామంటే ఏ శాటిలైట్ అయినా కానీ భూమి నుంచి ఎత్తులో ఈ హైట్లో పెట్టినప్పుడు అది భూమి తిరిగేటువంటి వేగం ఏదైతే ఉందో ఆ వేగంతో సమానంగా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే మనం ఆ శాటిలైట్ భూమి తిరిగే వేగాన్ని మ్యాచ్ చేస్తూ భూమితో పాటు తిరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన అర్త్ అనుకుంటే, ఇది శాటిలైట్ అనుకుంటే ఈ విధంగానే రొటేట్ అవుతూ ఉంటుంది ఈ యొక్క సన్ చుట్టూ. అందుకే దాన్ని జియో స్టేషనరీ అర్త్ ఆర్బిట్ అని పిలుస్తూ ఉంటాం. ఏ హైట్లో ఉంటుంది 35,786 కిలోమీటర్స్ ఎత్తులో భూమి యొక్క ఉపరితలం నుంచి ఎత్తులో ఉంటుంది అనేటువంటి అంశం మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఇంకా దాని తర్వాత మనం చూసుకుంటే ఇంకొక అంశం న్యూస్లో ఉంది. ఇంకా అదే ధను యాత్ర ఇనాగరేటెడ్ ఎట్ భార్గా ఇన్ ఒడిశా. సో ఒడిశా రాష్ట్రంలో ఒక యాత్రను ప్రారంభించారు. దాన్ని ధను యాత్ర అని పిలుస్తూ ఉంటాం. దాని యొక్క విశిష్టత ఏంటి అంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ థియేటర్ ప్రోగ్రామ్ అన్నమాట. సో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ థియేటర్ యాత్రగా మనం చెప్పుకోవచ్చు అండి. అంటే ఇక్కడ ఏం లేదు, సో నాటకాలు కానీ చేస్తూ ఉంటారు ఓపెన్ స్పేస్లో. సో ఈ ప్రోగ్రాం పేరే ధనుయాత్రగా మనం చెప్తూ ఉంటాం. ఇది ప్రపంచంలోనే ఒడిశా రాష్ట్రంలోనే అతిపెద్దది, దాంతోపాటు ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ థియేటర్ ఆర్ట్గా మనం చెప్పవచ్చు. కాబట్టి దీనికి నేషనల్ ఫెస్టివల్ హోదాని కూడా ఇటీవల ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. మరి అయితే ఈ యొక్క ధనుయాత్రలో ఎవరి యొక్క జీవిత చరిత్రని ఆధారం చేసుకుని యొక్క నాటకాలు అనేటువంటివి ప్రదర్శిస్తూ ఉంటారంటే శ్రీకృష్ణుడు. సో శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి జీవిత చరిత్రని ఈ యొక్క నాటకాల ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ సాధారణంగా మనం చూసుకున్నట్లయితే ఉన్నటువంటి ఏ నాటకాలైనా కానీ శ్రీకృష్ణుడి యొక్క జీవిత చరిత్రగాను లేదా రామాయణ మహాభారతాలు సంబంధించిన ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇన్ఫర్మేషన్నే నాటకాల ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. ఇంకొక అంశం మనం చూద్దాం ఇక్కడ. సో ఆర్బీఐ అనౌన్సెస్ OMO పర్చేసెస్ $రూపీ స్వాప్ టు బూస్ట్ లిక్విడిటీ. నథింగ్ బట్ ఇక్కడ ప్రధానంగా కొన్ని అంశాలను మనం గుర్తుపెట్టుకోవాలి. OMO అంటాం. OMO దేనికి సంబంధించింది అంటే ఇవి మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్చేస్ చేస్తూ ఉంటారు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర సెక్యూరిటీస్ అనేటువంటివి పర్చేస్ చేస్తారు. నథింగ్ బట్ ఒక బాండ్ పేపర్స్ లాంటివి పర్చేస్ చేసి ఆ పర్చేస్ చేయడానికి డబ్బులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్కి ఇస్తుంది అనమాట. నథింగ్ బట్ ఈ సెక్యూరిటీస్ నథింగ్ బట్ ఇది ఒక చెక్కు లాంటిది. సో ఈ చెక్కు లాంటిది ఏదైతే ఉందో ఈ చెక్కు లాంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినందుకు గాను ఈ చెక్కు పైన వాల్యూ ఎంత ఉందో అంత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్కి ఇస్తుంది అనమాట. సో ఈ జరిగే ప్రాసెస్ ఏమంటామంటే దీన్ని OMO అంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్.
ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. సో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంటి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఈ ట్రెజరీ చెక్స్ ఏవైతే ఉన్నాయో, ట్రెజరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని, లేదా ట్రెజరీ సెక్యూరిటీస్ ఏమున్నాయో వాటిని కొనుగోలు చేయటం, దాన్ని ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటాం. అయితే దానికి సంబంధించి 2 లక్షల కోట్ల మేర ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీస్ని పర్చేస్ చేసి 2 లక్షల కోట్ల మేర అమౌంట్ని డొమైన్లోకి అంటే గవర్నమెంట్కి ఇవ్వబోతూ ఉంది. గవర్నమెంట్కి ఇవ్వడం అంటే నథింగ్ బట్ బ్యాంక్స్ ద్వారా ఇవ్వబోతూ ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇదొక ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేటువంటివి ఎందుకు చేస్తూ ఉంటారంటే, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక పాలసీ ఉంటుంది, దాన్నే మానిటరీ పాలసీ అంటాం. సో ఈ మానిటరీ పాలసీ అనుసరించి ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ చేస్తూ ఉంది. అంటే మానిటరీ పాలసీ ప్రకారం చేస్తూ ఉంది కరెక్టే. అసలు ఎందుకు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అంటే, ఇక్కడ ఎప్పుడైతే దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడేటువంటి సిచ్యువేషన్ ఉన్నా, లేదా ప్రజలకు డబ్బు అవసరం ఉన్నా, లేదా సర్క్యులేషన్లో అమౌంట్ లేకపోయినా, లేదు అంటే ఎకానమీని కొంచెం రెజోనేట్ చేయడానికో, లేదా ఎకానమీని కాస్త పైకి తీసుకురావడానికో, లేదంటే ద్రవ్యోల్బణం అండ్ ఇన్ఫ్లేషన్ అంటాం. సో దీన్ని కంట్రోల్ చేయడానికో ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్లో భాగంగా ఈ విధంగా డబ్బులను పంప్ చేస్తూ ఉంటుంది. బ్యాంకింగ్ సిస్టమ్స్లో కావచ్చు, లేదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కావచ్చు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోన్ సబ్సిడీ రూపంలోనో, లేదంటే సమ్ అదర్ వెల్ఫేర్ స్కీమ్స్లోనో అమౌంట్ అంతా కూడా ప్రజలకు వచ్చేలాగా చేస్తుంది. మరి బ్యాంకులకు ఇచ్చినప్పుడు కనుక బ్యాంకులు ఏం చేస్తాయంటే ప్రజలకు అతి తక్కువ రేట్లకి వడ్డీకి ఇవ్వటం, లోన్స్ ఇవ్వటము, దాంతోపాటు తక్కువ ఇంట్రెస్ట్ లోన్స్ ఇవ్వటం, లోన్స్ ఎక్కువగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటుంది. సో ఫైనల్గా ఈ యొక్క ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ యొక్క ఆబ్జెక్టివ్ అంటే లక్ష్యం ఏంటి అంటే ప్రజలలో ఎక్కువ డబ్బులు ఉండేలాగా చేయటం, సో ఎక్కువ అమౌంట్ సర్క్యులేషన్ ఉండేలాగా చేయటం. తద్వారా ప్రజల దగ్గర ఎక్కువ డబ్బు ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే ప్రజల నుంచి డిమాండ్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే ప్రజల నుంచి డిమాండ్ క్రియేట్ అవుతుందో అదే ఆటోమేటిక్గా ఈ కంపెనీల సైడ్ నుంచి ఉన్నటువంటి సప్లై ఏదైతే ఉందో అది పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో డిమాండ్ పెరిగినప్పుడు సప్లై పెరుగుతుంది, సప్లై పెరిగితే డిమాండ్ పెరుగుతుంది, క్రమేపీ ఎకానమీ అనేటువంటిది పెరుగుతుంది. దానితో పాటు ఈ యొక్క జీడిపి, దాన్ని దేశ స్థూల ఆదాయం అంటాం, ఇది పెరుగుతుంది అన్నమాట. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. క్లియర్? సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవి లాంచ్ చేస్తూ ఉంటుంది. ఇక దాని తర్వాత ఇంకొక అంశం మనం చూసుకుంటే న్యూస్లో ఉన్నటువంటి అంశం PM సూర్యఘర్ మఫ్త్ బిజ్లీ యోజన న్యూస్లో ఉంది. సో దీనికి సంబంధించి స్కీమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ అంశాలు గుర్తుపెట్టుకోవాలి అంటే, ప్రధానమంత్రి సూర్యఘర్ మఫ్త్ బిజ్లీ యోజన పథకము దేనికి సంబంధించిందో తెలుసుకోవాలి. అంటే ఆ పథకం యొక్క లక్ష్యం ఏంటి అంటే, ఇది మన ఇళ్ల పైన, హౌసెస్ పైన సోలార్ ప్యానల్స్, సౌర పలకలను నిర్మించడం, ఏర్పాటు చేయడం. సో సౌర పలకలు ఏర్పాటు చేయడం వల్ల కలిగే లాభం ఏంటి? సౌర శక్తిని అంటే సోలార్ ఎనర్జీని ఈ యొక్క సోలార్ ప్యానల్స్ ద్వారా మనము ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చగలుగుతూ ఉంటాం. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ నథింగ్ బట్ మనందరికీ తెలిసిందే, కరెంటుతో మనం ఏం చేస్తామో మనందరికీ తెలిసిందే. క్లియర్? సో అంటే ఈ సౌర పలకల ద్వారా ఈ యొక్క సన్ ఎనర్జీని, సూర్యకిరణాల శక్తిని విద్యుత్తుగా మార్చేటువంటి ప్రక్రియ ఈ సోలార్ ప్యానల్స్ ద్వారా చేస్తూ ఉంటాం. అట్లే సోలార్ ప్యానల్స్ అనేటువంటివి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన ఇళ్ల పైన, రూఫ్ పైన ఏర్పాటు చేయడానికి దోహదపడినటువంటి స్కీమే ప్రధానమంత్రి సూర్యఘర్ మఫ్త్ బిజ్లీ యోజన అనేటువంటి స్కీమ్. సో ఫైనల్గా ఈ పథకం యొక్క లక్ష్యం ఏంటి అంటే ప్రతి ఇంటి పైన కూడా సోలార్ ప్యానల్స్ పెట్టాలనేటువంటి ఆలోచన ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి గవర్నమెంట్ పెట్టమని, ఈ సోలార్ ప్యానల్స్ని పెట్టమని చెప్పకుండా ప్రజలు పెడతారా? పెట్టరు కదా. ప్రజలకు ఏదో ఒక బెనిఫిట్ ఉండాలి కదా. అందుకోసమే ఎవరైతే ఈ స్కీమ్ కింద వాళ్ళ ఇళ్ళ పైన, రూఫ్ పైన సోలార్ ప్యానల్స్ పెట్టాలనుకుంటున్నారో వారికి దాదాపు ఒక 78,000 రూపాయల సబ్సిడీని ప్రభుత్వం ఇవ్వబోతూ ఉంది. దాంతోపాటు ఆ యొక్క ఎక్విప్మెంట్ ఖర్చు కనుక ఎక్కువ అయితే దానికి సంబంధించి లోన్స్ కూడా ఇవ్వబోతూ ఉన్నారు ఎట్ లో ఇంట్రెస్ట్, అది కూడా 6.75%తో బ్యాంకుల ద్వారా ప్రభుత్వము లోన్ మంజూరు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లా రాష్ట్రంలో, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క PM సూర్యఘర్ మఫ్త్ బిజ్లీ యోజన అనేటువంటిది అమలు చేయబడుతుంది. కాబట్టి మరి భారతదేశంలో
ఎక్కువ సక్సెస్ రేట్ సాధించినటువంటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది అంటే గుజరాత్ అనేటువంటి రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో నిలవటం జరిగింది. సో గుజరాత్లో దాదాపు 5 లక్షల సోలార్ ఇన్స్టాలేషన్స్ చేశారట. అంటే 5 లక్షల ఇళ్ల పైన సోలార్ ప్యానల్స్ ఇన్స్టాలేషన్ చేశారు. కాబట్టి ఇది హైయెస్ట్. కాబట్టి భారతదేశంలోనే ఎక్కువ సోలార్ ఇన్స్టాలేషన్ చేసినటువంటి రాష్ట్రంగా మనకి గుజరాత్ రాష్ట్రం వార్తల్లో నిలిచడం జరిగింది. ఇది ఒక అంశంగా మనం చెప్పుకోవచ్చు. మరి పథకాన్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే ఫిబ్రవరి నెలలో 15వ తేదీన 2024లో లాంచ్ చేయటం ఈ యొక్క పథకం అనేటువంటిది లాంచ్ చేశారు. ఇక దాంతోపాటు దీనికి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఏంటి అంటే రాబోయేటువంటి 2027 మార్చి కల్లా మార్చి కల్లా భారతదేశంలో కనీసం 1 కోటి ఇళ్ల పైన ఈ యొక్క సోలార్ రూఫ్ టాప్లను పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. దట్ ఈస్ రెలవెంట్ టు ది స్కీమ్. సో స్కీమ్స్కి సంబంధించి క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఈ స్కీమ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మన తెలంగాణ ప్రభుత్వం కూడా స్కీమ్ బేసిస్లోనే ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేసేటువంటి ప్రోగ్రామ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. ఇంకొక అంశం ఇక్కడ న్యూస్లో ఉంది. సో ఇండియన్ రైల్వేస్ వారు ఒక వ్యవస్థని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆ వ్యవస్థ మనం చూసుకుంటే అది డిస్ట్రిబ్యూటెడ్ అక్వాస్టిక్ సిస్టమ్ అనేటువంటి వ్యవస్థని వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు అంటే ఎలిఫెంట్లను ప్రొటెక్ట్ చేయడానికి ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. అంటే వ్యవస్థ తీసుకురావడం ద్వారా ఎలిఫెంట్లు ప్రొటెక్ట్ చేయవచ్చా అంటే చేయవచ్చు. ఎట్లా అంటే ఎప్పుడైతే ఈ యొక్క ఎలిఫెంట్స్ ఏనుగులు అనేటువంటివి రైల్వే ట్రాక్స్ పైకి వస్తాయో అప్పుడు ఈ రైల్వే ట్రాక్స్ పైన ఉన్నటువంటి సెన్సార్లు ఏవైతే ఉన్నాయో అవి ఎలిఫెంట్స్ ఏనుగులు వచ్చినటువంటి దాన్ని గుర్తించి ఆ యొక్క సమాచారాన్ని ఈ యొక్క రైల్వే వ్యవస్థకు అందిస్తూ ఉంటుంది అన్నమాట. రైల్వే స్టేషన్స్కి పాటు రైల్వే పర్సనల్కి రైలు నడిపేటువంటి లోకో పైలట్కి ఒక ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. ఏమని ఎదుర రైల్వే ట్రాక్ పైన ఏనుగులు ఉన్నాయి, ఏనుగుల గుంపు ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ని యొక్క ట్రైన్ నడిపేటువంటి లోకో పైలట్కి అందిస్తూ ఉంటుంది ఈ యొక్క డిస్ట్రిబ్యూటెడ్ అక్వాస్టిక్ సిస్టమ్ అనేటువంటి ఒక వ్యవస్థ. అప్పుడు వెంటనే లోకో పైలట్ అలర్ట్ అవుతూ ఉంటారు. అలర్ట్ అయ్యి సో ఆ యొక్క రైల్ని మెల్లగా నడపటము కంట్రోల్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. తద్వారా ఈ యొక్క ఏనుగుల యొక్క మరణాన్ని తగ్గించడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఆ ఉద్దేశంతోనే ఇండియన్ రైల్వేస్ ప్రారంభించినటువంటి ఇదొక వ్యవస్థ. ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఈ యొక్క వ్యవస్థ అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఇప్పుడు ఇనిషియల్గా ట్రయల్ ఫేజ్లో ఈశాన్య రాష్ట్రాలలో ఈ యొక్క ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. సో అది నార్త్ ఈస్టర్న్ ఫ్రంటియర్ రైల్వే రూట్స్లో లాంచ్ చేశారు. దాదాపు ఇనిషియల్గా ఒక 1122 కిలోమీటర్ల మేర ఈ యొక్క డిస్ట్రిబ్యూటెడ్ అక్వాస్టిక్ సిస్టమ్ని వారు ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నారు. ఈ కోవలని గతంలో చూసుకున్నట్లయితే జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడాల్సి వస్తే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కవచ్ అనేటువంటి వ్యవస్థని సికింద్రాబాద్ రైల్వే జోన్లో సికింద్రాబాద్లో ప్రారంభించడం జరిగింది, కవచ్ అనేటువంటి వ్యవస్థ. సో ఇది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. మరి కవచ్ అనేటువంటి వ్యవస్థ ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ యాంటీ ట్రైన్ కొల్యూజన్ సిస్టమ్ అంటాం. యాంటీ ట్రైన్ కొల్యూజన్ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఒకవేళ ఎదురు బదురు 2 ట్రైన్స్ వస్తే ఆ 2 ట్రైన్స్ ఢీకొట్టుకోకుండా ఇంజన్ ఆటోమేటిక్గా అంటే స్వతహాగా ఎవరి యొక్క ఆపరేషన్ లేకుండా ఇంజిన్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. తద్వారా ఏమవుతుంది అంటే 2 ట్రైన్స్ కూడా ఢీకొట్టకుండా ఉంటుంది. సో ఆ వ్యవస్థని భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సికింద్రాబాద్ రైల్వే జోన్లో సౌత్ సెంట్రల్ రైల్వేలో సికింద్రాబాద్లో ట్రయల్ రన్గా ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క కవచ్ అనేటువంటి వ్యవస్థ దాన్నే యాంటీ ట్రైన్ కొల్యూషన్ సిస్టమ్ అని మనం పిలుస్తూ ఉంటాం. దట్స్ ద పాయింట్. ఇంకొక అంశం న్యూస్లో ఉంది, అదే సముద్ర ప్రతాప్ అనేటువంటిది న్యూస్లో ఉంది. సో దానికి సంబంధించినటువంటి అంశం ఏముంది చూద్దాం. సో ఇక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్ చెందినటువంటి వారు భారతదేశంలోనే మొట్టమొదటి పొల్యూషన్ని కంట్రోల్ చేసేటువంటి ఒక వ్యవస్థని తీసుకొచ్చారు. గదే సముద్ర ప్రతాప్ అనేటువంటి వ్యవస్థకు మనం చెప్పవచ్చు. మరి సముద్ర ప్రతాప్ అనేటువంటి వ్యవస్థ ఏం చేస్తుంది అంటే సముద్రంలో ఉన్నటువంటి ఆయిల్ స్పిల్లింగ్ అంటే ఈ యొక్క ఓడల నుంచి ఈ యొక్క ముడి చమురు అనేటువంటిది కారి ఈ సముద్రంలో పడుతూ ఉంటుంది. దాన్ని ఆయిల్ స్పిల్లింగ్ అంటాం.
ఈ విధంగా ఆయిల్ స్పిల్లింగ్ అనేటువంటిది జరిగినప్పటికీ కూడా ఆయిల్ స్పిల్లింగ్ని కంట్రోల్ చేస్తుంది ఈ యొక్క ఐఎన్ఎస్ ఇండియన్ నావల్ షిప్ అయినటువంటి సముద్ర ప్రతాప్ అనేటువంటిది. నథింగ్ బట్ సో సముద్రంలో ఉన్నటువంటి వాటర్ పొల్యూషన్ని, ఆయిల్ స్పిల్లింగ్ పొల్యూషన్ని కంట్రోల్ చేస్తుంది, క్యూర్ చేస్తుంది. మరి ఆయిల్ స్పిల్లింగ్ వల్ల నష్టం ఏంటి అంటే, ఈ ఆయిల్ అనేటువంటిది నీటిపైన పడినప్పుడు మనందరికీ తెలుసు ఆయిల్ అనేటువంటిది నీటిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కలవదు. ఎందుకంటే వాటర్ యొక్క డెన్సిటీ వేరు, ఆయిల్ యొక్క డెన్సిటీ వేరు. ఆయిల్ యొక్క సాంద్రత వేరు, నీటి యొక్క సాంద్రత వేరు. ఈ విధంగా రెండు సాంద్రతల మధ్య వ్యత్యాసం ఉంది కాబట్టి, దానితో పాటు ఆయిల్ యొక్క సాంద్రత అనేటువంటిది తక్కువ కాబట్టి సో నీటిపైన తేలుతూ ఉంటుంది ఆయిల్. సో ఎప్పటికీ కూడా అది నీటిపైన తేలుతూ ఉంటుంది కాబట్టి దాని వలన సన్లైట్ అనేటువంటిది నీటి లోపలికి వెళ్ళలేదు. ఎప్పుడైతే సన్లైట్ అనేటువంటిది నీటి లోపలికి వెళ్ళలేదో ఆ నీటి లోపల ఉన్నటువంటి జంతువులు, ఆక్వాటిక్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి మరణించడానికి పాసిబిలిటీ ఉంటుంది. దానితో పాటు ఈ ఆయిల్ స్పిల్ వల్ల ఈ యొక్క ఆయిల్ అనేటువంటిది మీద పడటం, శరీరానికి అంటుకోవటం వల్ల కూడా ఆ జిడ్డు వల్ల ఈ యొక్క పక్షులు మరణిస్తూ ఉంటాయి, చేపలు కూడా మరణిస్తూ ఉంటాయి. సో దీన్ని నివారించడానికే తీసుకొచ్చారు సముద్ర ప్రతాప్ ఇండియన్ నావల్ షిప్ని తీసుకురావడం జరిగింది. ఇది న్యూస్లో ఉన్నటువంటి అంశం. ఇంకెట్లాంటి మనకు చూసుకుంటే గతంలో అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ స్పిల్ ఈవెంట్ చూసుకుంటే మెక్సికోలో జరిగింది. సో దాన్ని డీప్ వాటర్ హారిజన్ ఆయిల్ స్పిల్ అంటాం, 2010లో జరిగింది. ఇంకొక అంశం ఇక్కడ మరి సముద్ర ప్రతాప్ని ఎక్కడ లాంచ్ చేశారు అంటే గోవా దగ్గరన గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, అక్కడనే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది న్యూస్లో మనకి ఉన్నటువంటి అంశం. ఇంకొక అంశం మనం చూద్దాం. ఈ ఒక ఆయిల్ స్పిల్కి సంబంధించి ఆయిల్ స్పిల్ ఏదైతే నూనె సముద్రంలో కారుతుందో దాన్ని నివారించడానికి కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాస్ అనేటువంటివి కూడా ఉండటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఆల్కనీవోరక్స్ బొర్కుమినసిస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా ఉంటుంది. సో ఆ బ్యాక్టీరియాని కనుక ఈ ఆయిల్ స్పిల్ అయినటువంటి ప్రదేశంలో కనుక తీసుకెళ్ళి అక్కడ పెంచితే కనుక, అంటే ఆ బ్యాక్టీరియాని అక్కడ ఇండక్ట్ చేస్తే కనుక సముద్రంలో ఉన్నటువంటి నూనె ఏదైతే ఉందో సో నూనెని, నీటిలో ఉన్నటువంటి నూనె లేదంటే నీటి పైన ఉన్నటువంటి నూనెని డిజాల్వ్ చేస్తుంది. వాటి యొక్క మాలిక్యూల్ స్ట్రక్చర్ బ్రేక్ చేసి ఆటోమేటిక్గా ఆ నూనె అంతా కూడా అక్కడ లేకుండా చేస్తుంది ఈ యొక్క ఆల్కనీవోరక్స్ బొర్కుమినసిస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా. దానితో పాటు సూడోమోనాస్ అనేటువంటి ఇంకొక బ్యాక్టీరియా. సో ఇది కూడా ఈ యొక్క ఆయిల్ ఏదైతే ఉందో, ఆయిల్ నథింగ్ బట్ కార్బన్స్, హైడ్రోకార్బన్స్. సో హైడ్రోకార్బన్స్ని మధ్య ఉన్నటువంటి బాండ్ ఏదైతే ఉందో సో దాన్ని బ్రేక్ చేసి విచ్ఛిన్నం చేస్తుంది. ఇది ఒక అంశంగా మనం చెప్పొచ్చు. ఇక దానితో పాటు ఇంకొక బ్యాక్టీరియా ఉంటుంది, దాన్ని రోడోకోకస్ అని అంటాం. సో ఇది కూడా ఆయిల్ని స్ప్లిట్ చేసి, హైడ్రోకార్బన్స్ని స్ప్లిట్ చేసి దాంతోపాటు ఆ యొక్క పాయిజనస్ యాటిట్యూడ్ ఏదైతే ఆయిల్కి ఉంటుందో సో దాన్ని లేకుండా చేస్తుంది ఈ రోడోకోకస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా. ఇక దానితో పాటు ఇంకొక బ్యాక్టీరియా అసినెటోబాక్టర్ అంటాం. సో ఇది కూడా ఏం చేస్తుంది అంటే క్రమేపీ ఆయిల్ స్పిల్ అయినప్పటికీ కూడా దాని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది, ప్రవాహం అనేటువంటిది ఎక్కువగా లేకుండా చేస్తుంది ఈ బ్యాక్టీరియా. ఇంకొక బ్యాక్టీరియా బెసిల్లస్ అనేటువంటి బ్యాక్టీరియా. సో బెసిల్లస్ అనేటువంటి బ్యాక్టీరియా కూడా ఇదేం చేస్తుంది అంటే సో ఫైనల్గా ఆయిల్ని బ్రేక్ డౌన్ చేసి దానివల్ల దాన్ని బ్రేక్ చేసి దానివల్ల ఎటువంటి మనకి నష్టం రాకుండా చేస్తుంది అన్నమాట. సో ఇది ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాకి సంబంధించి. ఇంకొక అంశం మనం చూద్దాం. సో వెస్టర్న్ నావల్ కమాండ్ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. సో ఈ ముంబైలో ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఐఎన్ఎస్ సింధు ఘోష్ అనేటువంటి ఒక సబ్మరైన్ ఉంటుంది. సో దాన్ని జలంతరగామి అంటాం. సో సబ్మరైన్ ఏదైతే ఉందో సో దాన్ని నీటిలోంచి తీసుకొస్తూ ఉన్నారు, అంటే దాని విధుల నుంచి తీసుకొస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే దాని యొక్క ఏజ్ అయిపోయింది, అది ఆల్రెడీ 40 years వర్క్ చేసింది కాబట్టి ఇండియన్ నేవీకి. సో దాని యొక్క అంటే లైక్ పాత సబ్మరైన్ కాబట్టి దాన్ని తీసేసి దాన్ని రీప్లేస్మెంట్ చేస్తారు ఫ్యూచర్లో. ప్రజెంట్ అయితే కనుక ఈ యొక్క ఐఎన్ఎస్ సింధు ఘోష్ని మాత్రం, ఐఎన్ఎస్ సింధు ఘోష్ సబ్మరైన్ అనేటువంటి దాన్ని మాత్రం బయటికి తీసుకొస్తూ ఉన్నారు. క్లియర్. సో బికాజ్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టర్, చాలా రోజులు అవుతుంది కాబట్టి, దాదాపు ఒక 40 years అవుతుంది కాబట్టి దాని ప్లేస్లో కొత్త టెక్నాలజీతో కొత్త సబ్మరైన్స్ని రూపొందించి మళ్ళీ అదే ప్లేస్లోకి డిప్లాయ్ చేస్తూ ఉంటారు ఇండియన్ నేవల్ సర్వీస్ వాళ్ళు. నెక్స్ట్ ఇంకొక అంశం మనకి న్యూస్లో ఉంది. సో గోస్ట్ పైరింగ్ అటాక్ అని అంటాం. సో దేనికి సంబంధించింది అంటే ఇక్కడ
సో అది జనరల్గా వాట్సాప్ కానీ, టెలిగ్రామ్ కానీ, లేదంటే సమ్ అదర్ ఈ సోషల్ మీడియా యాప్లు ఏవైతే ఉన్నాయో వాటిని హ్యాక్ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా హ్యాక్ చేస్తూ ఉన్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే లైక్ యాప్ ఉంటుంది, జస్ట్ మనకు ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీ వచ్చింది ఫోన్కి రాంగ్లోనే అది మన యాప్లో ఉన్నటువంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఈ హ్యాకర్స్కి వెళ్ళిపోతుంది. వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క వాట్సాప్ని యాక్సెస్ తీసుకోవటం, టెలిగ్రామ్ని యాక్సెస్ తీసుకునేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. క్రమేపీ మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు తస్కరించడము, లేదంటే మనకు సంబంధించినటువంటి బ్యాంకుకి లేదా ఫినాన్షియల్ స్టేట్మెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వారు దొంగలించి సైబర్ క్రైమ్స్ అనేటువంటివి చేస్తూ ఉన్నారు. సో ఫైనల్గా మన యొక్క పర్మిషన్ లేకుండా, మనకు తెలియకుండా మన సోషల్ మీడియా అకౌంట్స్ అయినటువంటి వాట్సాప్ కానీ, టెలిగ్రామ్ కానీ, సమ్ అదర్ మెసేజింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హ్యాక్ చేసేటువంటి ఆ టెక్నాలజీని ఏమంటామంటే గోస్ట్ పేరింగ్ అటాక్ అని అంటాం. సో అది న్యూస్లో ఉంది. సో దానికి సంబంధించి ఎక్కువగా వాట్సాప్ యూజర్స్ టార్గెట్ అవుతున్నారు ఇండియాలో అనేటువంటి అంశాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలియజేయడం జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి సెర్ట్ అని అంటాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి సెర్ట్ ఇన్ అనేటువంటి ఒక సంస్థ, దాన్ని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇన్ ఇండియా అంటాం. సో కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని మనం పిలుస్తూ ఉంటాం. సో లేదు అంటే ఇంక ఫర్దర్గా వీళ్ళ యొక్క విధులు మనం చూసుకుంటే సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి విధులు వీళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి, సైబర్ క్రైమ్స్ జరగకుండా వీరు విధులను నిర్వహిస్తుంటారు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అయిన సెర్ట్ యొక్క విధులను మనం అర్థం చేసుకోవచ్చు. క్లియర్. సో ఫైనల్గా సెర్ట్ ఇన్ వారు మనకి ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏంటి అంటే, ఈ యొక్క వాట్సాప్కి సంబంధించి గోస్ట్ పేరింగ్ అటాక్ అనేటువంటిది జరుగుతుంది. సో ఖచ్చితంగా వారు జాగ్రత్త పడండి అనేటువంటి అంశాన్ని తెలియజేశారు. సో దాంతోపాటు దీనిలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటా ఉంది. ఫర్దర్గా ఇక ఖచ్చితంగా మనం ఈ యొక్క వాట్సాప్ కానీ, టెలిగ్రామ్ కానీ ఏదైతే ఉందో, సో దాన్ని ఏ డివైస్లో లాగిన్ అవ్వాలన్నా కూడా ఖచ్చితంగా ఆ నెంబర్కి సంబంధించి ఆ సిమ్ ఉంటేనే లాగిన్ అవ్వడానికి యాక్సెస్ ఉంటుంది అనేటువంటి ఒక టెక్నాలజీని కూడా తీసుకువచ్చారు. సో ఇది మనం గోస్ట్ పేరింగ్ అటాక్కి సంబంధించినటువంటి అంశం. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.